హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ కిరాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పీఎం కిసాన్‌కి సంబంధించి డబ్బులు చాలా మందికి పడలేదండి. అయితే దానికి సంబంధించిన కారణాలేంటి? అసలు ఆ డబ్బులు పడాలంటే ఏం చేయాలి? ఇలాంటి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే వెంటనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. ఇంతకుముందు ఈ యొక్క వీడియోని చేశానండి. రైతులకి శుభవార్త అని జెప్పేసి ప్రతి ఒక్క రైతుకి రూ. 3000 పెన్షన్ వచ్చే స్కీమ్ ఒకటుందని జెప్పేసి. ఈ వీడియోని ఇంకా ఎవరైనా రైతులు చూడకపోతే వెంటనే ఆ వీడియోని చూసి ఈ యొక్క స్కీమ్‌కైతే అప్లై చేసుకోండి. మీకు రూ. 3000 ప్రతి నెల పెన్షన్ అయితే వస్తుంది. ఈ వీడియో యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. పైన ఐ బాక్స్‌లో కూడా పెడతానండి. ఆ వీడియోని ఖచ్చితంగా మీరు అందరూ చూడండి. దానికి అప్లై చేసుకోండి. అయితే ఇంకా పీఎం కిసాన్‌కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించేందుకు గవర్నమెంట్ అనేది ఈ యొక్క స్కీమ్ అనేది స్టార్ట్ చేసిందండి. అయితే ఈ యొక్క స్కీమ్‌లో చాలా మందికి డాక్యుమెంటేషన్‌లో గాని, బ్యాంక్ లింకింగ్‌లో గాని, ఈకేవైసీ చేసుకోవడంలో గాని ఇలాంటి చాలా కారణాల వల్ల వారికి అమౌంట్ అయితే పడట్లేదండి. అయితే వాటి యొక్క కారణాలన్నీ ఈ యొక్క వీడియోలో నేను తెలియజేస్తానండి. కానీ ప్రథమంగా ఎవరైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారు, మరియు ప్రభుత్వ పెన్షన్ పొందుతున్నారో వారు, ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్న వారు, లేదా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారికైతే ఈ పీఎం కిసాన్ అమౌంట్ అయితే ఖచ్చితంగా పడదండి. ఇది ముందు ఖచ్చితంగా తెలుసుకోండి. ఇది కాకుండా మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎందుకు పీఎం కిసాన్ అమౌంట్ పడదో ఒకసారి కారణాలైతే చూద్దామండి. అయితే ఆ కారణాల పరిష్కారం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా చాలా మందికి వచ్చే సమస్య ఈకేవైసీ అండి. చాలా మంది పీఎం కిసాన్ అనేది డైరెక్ట్‌గా అమౌంట్ పడుతుందని అనుకుంటున్నారు. కానీ మీకు భూమి కలిగి ఉన్న తర్వాత మీకు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కలిగి ఉండాలండి. ఈకేవైసీ ఎవరికైతే కలిగి ఉండదో వారికి పీఎం కిసాన్ అమౌంట్ అయితే పడదు. ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవాలంటే మీరు మీ యొక్క వేలిముద్రను గాని, ఫేస్ ద్వారా గాని మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. ఈ యొక్క ఈకేవైసీకి మీరు మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు గాని, లేదా సీఎస్‌సి సెంటర్స్ ఉంటాయండి. అక్కడికి వెళ్లి పీఎం కిసాన్ ఈకేవైసీ చేయండి అంటే వారు చేస్తారండి. ఇలా ఈకేవైసీ పూర్తి చేసిన 30-60 రోజుల్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అప్డేట్ అయ్యి మీకు అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇది ముఖ్య కారణంగా చాలా మందికి ఇదే కారణంగా ఉందండి. కాబట్టి వెంటనే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. అంతేకాకుండా చాలా మందికి మీ యొక్క పాస్‌బుక్‌కి మీ యొక్క ఆధార్ అనేది లింక్ అయ్యి లేదండి. చాలా మందికి దగ్గర ఉన్న పాస్‌బుక్‌లో వారి యొక్క ఆధార్ కార్డ్ లింక్ అప్ లేకపోవడం వల్ల కూడా పీఎం కిసాన్ గానివ్వండి, అన్నదాత సుఖీభవ గానివ్వండి అమౌంట్ అయితే రిలీజ్ కాదండి. అయితే ఈ యొక్క లింక్ అనేది ఏ రకంగా చేసుకోవాలంటే మీరు మీ యొక్క పాస్‌బుక్‌ని, మీ యొక్క ఆధార్ కార్డ్‌ని మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు గాని తీసుకెళ్ళినట్టయితే వారు అక్కడ ఉన్న ఆధార్ కార్డ్ పాస్‌బుక్ లింకప్ సర్వీస్‌ని అనేది యూజ్ చేసుకొని మీ యొక్క పాస్‌బుక్‌కి ఆధార్ కార్డ్ లింకప్ అనే అప్లికేషన్‌ని అప్లై చేస్తారండి. ఇది అప్లై చేసిన తర్వాత తహసీల్దార్ ఆఫీస్‌లో 2 లేదా 3 రోజుల్లో ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవ్ అవ్వడం జరుగుతుందండి. ఒక్కసారి అప్రూవ్ అయిందంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌కి మీ యొక్క పాస్‌బుక్ అనేది లింకప్ అవుతుందండి. ఇలా లింకప్ అయిన తర్వాత మీరు మీకు దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని గాని కలిసినట్టయితే వారు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీకు ఈకేవైసీ అనేది చేస్తారండి. అలా చేసిన వారికి అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. సో, ఖచ్చితంగా మీరు మీ యొక్క పాస్‌బుక్‌కి ఆధార్ కార్డు మరియు ఫోను నంబర్ అనేది ఖచ్చితంగా లింకప్ చేసుకొని ఉండాలి. తర్వాత మూడో కారణం అండి. చాలా మందికి ఈ కారణం చేత కూడా అమౌంట్ అనేది పడదు. అంటే అన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి. కానీ అమౌంట్ అయితే పడదు. ముఖ్య కారణం రైతులు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉండలేకపోవడం. ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్‌కి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలండి. ఎవరికైతే ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉంటుందో వారికి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఎన్‌పిసిఐ మ్యాపింగ్‌లో బ్యాంక్ దగ్గర ఏదైనా సమస్య ఉన్నట్టయితే మీరు మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసుల్లోకి వెళ్లి ఒక కొత్త ఖాతా అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే అక్కడ ఆటోమేటిక్‌గా ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది చేసే మీకు అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారండి. ఎందుకంటే పోస్ట్ ఆఫీసుల్లో మీ యొక్క ఆధార్‌తోనే అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు కాబట్టి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ కూడా వెంటనే జరుగుతుంది. ఇలా ఎన్‌పిసిఐ మ్యాపింగ్ జరిగిన 30-90 రోజుల్లోగా మీకు అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. లేదు మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ కంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్‌కి వెళ్లి మీ యొక్క ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. అక్కడ బ్యాంక్‌కి వెళ్లి నాకు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ చేయండి అంటే వారు ఖచ్చితంగా ఎన్‌పిసిఐ మ్యాపింగ్ చేస్తారండి. ఎన్‌పిసిఐ మ్యాపింగ్ చేసిన 30-60 రోజుల్లో అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అప్డేట్ అవ్వడానికి 2 లేదా 3 రోజులు పడుతుందండి. మరి ఒక కారణం 2019 ఫిబ్రవరి తర్వాత పొలం తాలూకా మ్యూటేషన్ జరిగినట్టయితే వారికి తాత్కాలికంగా అర్హత అనేది ఇంకా ఇవ్వలేదండి. ఈ యొక్క డెసిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వారి నిర్ణయం ప్రకారం పెండింగ్‌లో ఉన్నది. ఒకవేళ వారు అప్రూవ్ చేసినట్టయితే 2019 తర్వాత వరకు కూడా ఈ అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే నామినీ డీటెయిల్స్‌తో వెళ్తున్నారండి. వారి యొక్క భూమి యొక్క రికార్డులనేవి మరణించిన వారి డీటెయిల్స్ పైనే ఇంకా ఉండిపోయి ఉన్నాయండి. అలా కాకుండా వారి యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో
వారి పేరు మీదకి ఇంకా మ్యుటేషన్ అనేది జరగలేదు. అంటే వారి పేరు మీదకి ఇంకా పాస్‌బుక్‌లనేది ఎక్కించుకోవడం లేదు. అలా ఎక్కించుకున్నట్లయితే వారి యొక్క డీటెయిల్స్ అనేవి అప్‌డేట్ అయ్యి, వారికి కూడా ఈ యొక్క అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుందండి. అంతేకాకుండా ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ అమౌంట్ అయితే పడుతుందండి. ఈ యొక్క కారణాల వల్ల చాలా యొక్క డీటెయిల్స్ అనేది ఫీల్డ్ వెరిఫికేషన్‌కి రావడం జరిగింది. ఫీల్డ్ వెరిఫికేషన్‌లో ఒకే కుటుంబంలో ఇద్దరికి గాని పీఎం కిసాన్ అమౌంట్ వస్తున్నట్టయితే, ఒకరిని హోల్డ్‌లో పెట్టి ఒకరికి అప్రూవ్ చేయడం అయితే జరిగిందండి. ఆ కారణాల వల్ల ఒకరికి మాత్రమే అమౌంట్ అయితే పడింది. కొంతమందికి అమౌంట్ అయితే పడలేదు. సో, మీరు ఖచ్చితంగా మీకేవైతే మరణించిన వ్యక్తి యొక్క పేర్ల మీద ఒకళ్ళ ఖాతా నంబర్‌లు గాని ఉండిపోయినట్టయితే, పొలం పేర్లు గాని ఉండిపోయినట్టయితే, వెంటనే ఆ యొక్క పొలాన్ని వారి వారసుల పేరు మీదకి వెంటనే మార్చుకోండి. అలా చేసుకున్నట్టయితే మీకు అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా కుటుంబంలో ఇద్దరికైతే ఖచ్చితంగా అమౌంట్ రాదు. కాబట్టి ఒకరికే వస్తుంది. ఈ యొక్క విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కూలంకషంగా మీ యొక్క సమస్యలు అసలు ఏం జరుగుతుంది? అసలు దాని యొక్క పరిష్కారం ఏంటనేది నేను ఒక చిన్న మాడ్యూల్ రూపంలో పెట్టడం అయితే జరిగిందండి. ఈకేవైసీ పూర్తవ్వకపోతే వెంటనే బయోమెట్రిక్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అది ఎక్కడ చేసుకోవాలంటే మీ సేవ లేదా సీఎస్‌సి సెంటర్‌లో చేసుకోవాలి. ఆధార్ కార్డ్‌కి పాస్‌బుక్ అనేది లింక్ అప్ లేకపోతే అమౌంట్ అయితే పడదు. అది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి అప్లై చేసుకోండి. లేదా మీ సేవ సెంటర్స్ కన్నా వెళ్లి అప్లై చేసుకొని దాని లింక్ అప్ ప్రాసెస్ అనేది చేసుకున్న తర్వాత ఏవో ఆఫీస్ కానీ కలిసినట్టయితే మీకు అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది. బ్యాంక్‌కి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ లింక్ అప్ లేకపోయినా అమౌంట్ అయితే పడదు. ఈ యొక్క ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేయించుకోవాలంటే మీరు ఖచ్చితంగా బ్యాంక్‌కి వెళ్లి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మ్యుటేషన్ అనేది జరగకపోతే మీకు అమౌంట్ అయితే పడదు. లేదా చనిపోయిన వారి పేరు మీద గాని ఉండిపోతే ల్యాండ్ మీకు అమౌంట్ అయితే రిలీజ్ కాదు. సో, చనిపోయిన వారు ఉంటే వారి యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద గాని పాస్‌బుక్‌ల యొక్క పొలాలు గాని ఎక్కించుకున్నట్టయితే వారికి అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది. లేదా ఒకే కుటుంబంలో 2 లేదా అంతకు మించి ఎక్కువ మందికైతే అమౌంట్ అయితే పడదు కాబట్టి ఎవరైతే ఉన్నారో వారికి ఒకరికి మాత్రమే పడుతుంది. ఇద్దరికైతే అమౌంట్ అయితే రిలీజ్ కాదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ కారణాల వల్ల పీఎం కిసాన్ అమౌంట్ అనేది పడదండి. ఒకవేళ మీకు ఇంకా ఏవైనా సమస్యలు గాని, సందేహాలు గాని ఉన్నట్టయితే పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ అనేది నేను ఇక్కడ డిస్‌ప్లే చేశానండి. ఈ యొక్క నంబర్‌కి కాల్ చేసినట్టయితే పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్‌కి కనెక్ట్ అవుతుంది. మీరు మీ యొక్క సందేహాలను డైరెక్ట్‌గా అడగొచ్చు. ఈ యొక్క వీడియో గాని మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మీ యొక్క వాట్సాప్‌లో అందరికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.